నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూలాలను కూల్చేస్తున్నారు, దేశంలో ఆర్థిక సునామీ రాబోతుంది. రాహుల్ గాంధీ. మిర్యాలగూడలో పెను విషాదం, సిలిండర్ పేలి ముగ్గురు మృతి. హైదరాబాద్లో ఎబోలా కలకలం, మరో ఇద్దరు గాంధీ ఆసుపత్రికి తరలింపు. దేశంలో కీలకమైన సామాజిక ఆర్థిక రక్షణలను కేంద్ర ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో కూల్చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. జాతీయ ప్రాధాన్యతల కంటే అమెరికా ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల మన దేశంలో ఆర్థిక సునామీ వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఉత్తరాఖండ్లోని అల్మోరాలో పరివర్తన కోసం శంఖనాదం పేరుతో జరిగిన సభలో గురువారం ఆయన వర్చువల్గా ప్రసంగించారు. సామాన్య ప్రజల సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆర్థిక పునాదులను మోదీ, అమిత్ షా బృందం ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా 4 అంశాలను ప్రస్తావించారు. మొదటిగా కుటుంబాల పొదుపు, ప్రజలు దాచుకున్న బంగారం తగ్గిపోయిందన్నారు. జీఎస్టీ మూలంగా టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్తో పాటు ఇతర చిన్న మధ్యస్థ స్థాయి వ్యాపారాలను నాశనం చేశారన్నారు. ఇక మూడో విషయంగా విదేశీ పాలసీని ప్రస్తావించారు. అమెరికా చెప్పిన దేశాల నుంచి ప్రస్తుతం చమురు కొనగలుగుతున్నారని రాహుల్ అన్నారు. అమెరికాకు దాసం అయిపోయి వ్యవసాయాన్ని, విద్యా వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం వల్ల భారత్ వంటి దేశాల్లో ఆర్థిక సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయినా మోదీ అమెరికాతో పాటు మన దేశానికి చెందిన బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. ఇక చివరి విషయంగా రైతుల కోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఉత్తరాఖండ్లో పాలన జరుగుతోందని విమర్శించారు. సహజ వనరుల లబ్ధిని స్థానికులకు చెందనివ్వకుండా బయట శక్తులు దోచుకుంటున్నాయని చెప్పారు. మిర్యాలగూడలో పెను విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 3 కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు. అమ్మమ్మ, మనవడు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కళాల్వాడకు చెందిన చంద్రకళ, సైదులు భార్యాభర్తలు. సైదులు అనారోగ్యం కారణంగా నెల రోజుల క్రితం చనిపోయాడు. చంద్రకళ పెద్ద కూతురు ధనమ్మ భర్త 10 ఏళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ధనమ్మ తన 2 పిల్లలు లక్ష్మణ్, ప్రణతి ఇంట్లోనే ఉంటుంది. 3 రోజుల క్రితం ఇళ్లలో పనిచేసేందుకు పూణే వెళ్ళింది. గురువారం రాత్రి చంద్రకళ మనవడు, మనవరాలతో ఇంట్లో నిద్రిస్తుండగా షార్ట్ సర్క్యూట్ అయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ పేలింది. 3 మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు 3 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. అనుమానిత ఎబోలా లక్షణాలతో మరో 2 వ్యక్తులు సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఇప్పటి వరకు ఈ వైరస్ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు చేరిన వారి సంఖ్య 3కి చేరింది. ఈ రోజు తెల్లవారుజామున 2 వ్యక్తులు ఎబోలా లక్షణాలతో జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. వారిని పరిశీలించిన వైద్యులు ప్రాథమిక లక్షణాల ఆధారంగా ఎబోలాగా అనుమానించారు. బాధితులను తక్షణమే మెరుగైన చికిత్స, ప్రత్యేక నిఘా కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా నిన్ననే మరో వ్యక్తిని కూడా ఇలాంటి లక్షణాలతోనే గాంధీ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో ఒక కీలక విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 అనుమానితులు కూడా విదేశాల నుంచి ఒకే ఫ్లైట్లో హైదరాబాద్కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 3 బాధితులు ఒకే విమానంలో ప్రయాణించారనే విషయం తేలడంతో వైద్య నిపుణులు, ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. సదరు ఫ్లైట్లో ప్రయాణించిన మిగతా ప్రయాణికుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారిలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అనే కోణంలో ట్రాక్ చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్ని వర్గాల ప్రజలను సమాన హక్కులు కల్పించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కర్నూలు జిల్లా కోసిగిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ చేశారు. కోసిగిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణను పురస్కరించుకుని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, ఎస్సీ కమిషనర్ మెంబర్ మేకల భిక్షుందాసు, మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ మురళిరెడ్డి, అన్ని పార్టీల మండల నాయకులు, ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనకబడిన వర్గాల గొప్ప నాయకుడు, అంటరానితనం నిర్మూలనకు, సామాజిక న్యాయానికి తన జీవితాన్ని అంకితం చేశాడన్నారు. బాబాసాహెబ్ కృషి వల్లే భారత రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు లభించాయన్నారు. ఆయన స్ఫూర్తి, ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టడమే
ఆయనకు ఇచ్చే గౌరవమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకమన్నారు. అంబేద్కర్ విగ్రహం కేవలం ఒక శిల్పం కాదని సమాన హక్కులు, సామాజిక న్యాయం, ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రతి వర్గం అభ్యున్నతి లక్ష్యంగా ముందుకు సాగుదామన్నారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో కలశాలు పట్టుకుని, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు చేతుల్లో జెండాలు పట్టుకుని కోసిగి వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఆ గ్రామం నీలిరంగు సంద్రాన్ని తలపించింది. ముఖ్యంగా విగ్రహ ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేసిన దాతలకు ప్రత్యేకంగా అభినందించి కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు, విగ్రహ కమిటీ సభ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రపంచంలో ఎవరు చదవని డిగ్రీలు చదవటం కానీ అదేవిధంగా సందర్భంగా గుర్తు చేసుకోవాలి. 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఉన్నాడు. ఏ రాజకీయ పార్టీ అండలేకుండా 10 సీట్లు బీహార్లో గెలిచి అన్ని రాజకీయ పార్టీలకు సవాలు వేసినటువంటి జగజ్జీవన్ రావు గారు మనవాడే. అదేవిధంగా అంబేద్కర్ గారు మనవాడే. మనం చెప్పుకుంటా ఉంటాం పెద్దవాళ్ళని చూసి మనం అంతటి వాళ్ళు కావాలని. అంతే తప్ప ఈ మధ్యకాలం నాకు చిన్నది గుర్తొచ్చింది. అమెరికా దేశంలో ఒకళ్ళు అడుక్కోవడానికి వెళ్ళారంట. వెళ్తే ఆ అమ్మ ఎంతసేపు బయటికి రాకపోతే అమ్మాన్నం పెట్టి అంటే ఆమె ఎంతసేపటికి బయటికి రాకపోతే నేను నీ అంతటి వాడిని కాలేకపోతాను అన్నాడట. అదే మన దేశంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నం పెట్టకపోతే నువ్వు నాకులాగా అడుక్కోపోతావు అన్నాడంట. అంటే మన ఆలోచనలో మార్పు రావాలి, మన ఆదర్శంలో మార్పు రావాలి, మన ప్రయాణంలో మార్పు రావాలి. ఆ మార్పు దిశ ఒకటే చేయగలిగేది ఒకటే ఏంటంటే విద్య. ఈరోజు పిల్లలు బడికి పంపండి. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఏదైతే హాస్టల్స్ లేవో, అవసరాలు ఏమున్నాయో, విద్య కోసం ఏం కావాలో చెప్పండి. ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో విద్య కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించే బాధ్యత మీ ఇన్ఛార్జి గారితో పాటు నేను కూడా తీసుకుంటా. దాంతో పాటుగా ఇంకో కంప్లైంట్ వచ్చింది మీ మీద, చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నారని. అది మానండి. ఎందుకంటే 18 సంవత్సరాలు ఉండకుండా దయచేసి ఏ ఆడపిల్లకి పెళ్లి చేయకండి. తమ్ముడేమీ లేదు, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి. పెళ్ళైన సంవత్సరానికి మొగుడు కొడితే ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితి తాకండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా ఉద్యోగాలు సంపాదించుకుంటే మిమ్మల్ని బతికిస్తారు, మొగుళ్ళు బతికిస్తారు. ఆడపిల్ల ఈరోజు ఆడిపుచ్చం. ఇందాక డిఎస్పీ గారు చూశారు, ఆమెను కూడా ప్రత్యేకంగా పిలిచా. కారణం ఏంటంటే ఆడవాళ్ళు లేకుండా మనం ఎవరూ లేము. అదే అంబేద్కర్ గారు కూడా చెప్పారు, ఆడవాళ్ళకి సమాన అవకాశాలు ఇవ్వాలి. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు చెప్పారు, ఆడబిడ్డలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆ విధంగా ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాలి, మన అభివృద్ధి ఏ విధంగా జరగాలి. ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారు, ఆయన చదువుకోమన్నాడు, ఆయన చదువుకున్నాడు, అవకాశాలు కల్పించాడు, రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ ఆ రిజర్వేషన్లు కేవలం మారామాది వాళ్ళకే కాదు ఇచ్చింది ఆయన. ఈ రోజు దేశంలో ఎవరైతే రిజర్వేషన్ అనుభవిస్తున్నారో బీసీలకు ఇచ్చారు, ఎస్టీలకు ఇచ్చారు. కానీ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలంటే మారామాదిక వాటర్లోనే పెడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా, బీసీ బిడ్డలు ఎవరైనా ఉంటే మీరు ఛాలెంజ్ గా తీసుకోండి. అంబేద్కర్ గారి వారి వల్లే ఈరోజు మీరు ఆ స్థితిలో ఉన్నారు. విగ్రహాన్ని అక్కడ పెట్టండి, పూలే గారికి పెట్టండి, అంబేద్కర్ గారికి పెట్టండి, జయచంద్ర గారికి పెట్టండి. అదేవిధంగా ఎస్టీ వార్డుల్లో కూడా పెట్టండి. అప్పుడు ఆయనకి నిజమైన నివాళి అర్పించిన వాళ్ళు అవుతాం. దాంతో పాటు ఇక్కడ కుర్రాలు ఉత్సాహం చూస్తూ ఉంటే బ్లూ జెండాలు చూస్తే పైన ఆకాశం కూడా నీలంగానే ఉంది, సముద్రం కూడా నీలంగానే ఉంది, నీలంగానే ఉన్నారు. కానీ ఒక లోటు కనపడతా ఉంది. ఆ నీలం ఏంటంటే విద్య ద్వారా మనం అభివృద్ధి చెందితే ఏ ఆకాశానికి కూడా ఎగరగలం, ఎక్కడికైనా వెళ్ళగలం. మీ అందరూ కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తి తీసుకోండి, జగజ్జీవన్ రావు గారి ఆలోచన తీసుకోండి. మార్కాపురం జిల్లా కేంద్రంలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ప్రజలు నమ్మరని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో 2 సంతకాలు చేసి ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు, కానీ ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ చేశామని భారీ ఎత్తున పబ్లిసిటీ చేసుకున్నారని విమర్శించారు.
ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు చేసిన ఘనకార్యం ప్రజలకు వివరిస్తూ మేనిఫెస్టో చించివేసి చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు సచివాలయాన్ని గ్రామస్తులు ముట్టడించారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించకుండా నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గ్రామంలోని త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం పంచాయతీ నిధులు 1,35,530 రూపాయల వ్యయంతో సాగర్ వాటర్ పైప్ లైన్ పనులు చేపట్టారు. కానీ ఇంతవరకు చుక్క నీరు కూడా రాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ నిధుల చెల్లింపుపై కార్యదర్శిని గట్టిగా నిలదీశారు. ఎటువంటి బిల్లులు లేకుండా కొన్ని చెల్లింపులు జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ వాటికి సంబంధించిన బిల్లులు చూపించాలని గ్రామస్తులు కోరారు. దీంతో పంచాయతీ కార్యదర్శి ప్రస్తుతం తన వద్ద బిల్లులు లేవు, 2-3 రోజుల్లో చూపిస్తానని ఎంబీ బుక్ ఇంట్లో ఉందని సమాధానం చెప్పినట్లు తెలిపారు. ప్రభుత్వ రికార్డులు నిధుల చెల్లింపుకు సంబంధించి ఎంబీ బుక్లను సచివాలయంలో ఉంచకుండా కార్యదర్శి తన సొంత ఇంట్లో పెట్టుకోవడంపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. మాది కల్జులపాడు పంచాయతీ, కల్జులపాడు గ్రామం. ఈ కల్జులపాడు పంచాయతీలో పంచాయతీ నిధులు దుర్వినియోగం అని చెప్పి మేము 22/12/2025 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో అర్జీ చేయడం జరిగింది. ఆ రోజు డిపిఓ గారు టీఎల్పిఓ మార్కాపురం వారికి విచారణ నిమిత్తం రాయడం జరిగింది. కానీ వారు ఎటువంటి స్పందన లేదు దీని మీద. అదేవిధంగా మళ్ళీ మేము 16వ తారీఖు 3వ నెల మన మార్కాపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మళ్ళీ పంచాయతీ నిధుల గురించి అర్జీ పెట్టడం జరిగింది. దీనికి కూడా ఎటువంటి స్పందన లేదు. మరి అధికారులు కుమ్మక్కయ్యారో ఏదో మాకు తెలియట్లేదు. పంచాయతీ నిధులు అయితే మొత్తం దుర్వినియోగం చేశారు. దీని మీద కలెక్టర్ గారు దృష్టి సారించి మరొకసారి విచారణ చేపడతారని తెలియజేస్తున్నాం. విద్యా బోధనా పద్ధతులపై మోటివేషనల్ స్పీకర్ హర్షకిరణ్, ఆర్ఎస్ఎం రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణలు, ఎస్టీయూ సీనియర్ నాయకులు నారాయణ గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలోని శాంతి టాలెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అడ్మినిస్ట్రేటర్ నాగరాజు అధ్యక్షతన ఉపాధ్యాయులకు ప్రేరణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షకిరణ్ మాట్లాడుతూ, ప్రేరణ అనేది ఒక అంతర్గత స్థితి అని, ఇది వ్యక్తులను లక్ష్య ఆధారిత ప్రవర్తనలో పాల్గొనేలా నడిపిస్తుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా విద్యా బోధన చేసి వారిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం నాగరాజు, హమీద్, రజనీకాంత్, శ్రీలత, సరోజ, శ్రీవిద్య, మహబూబ్, లావణ్య, రమాదేవి, అనురాధ, భారతి, కామాక్షి, స్వాతి, వైష్ణవి, గాయత్రి, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. సో అలాంటప్పుడు వాళ్ళని మనం లాగాలి అంటే టూ-వే కమ్యూనికేషన్ మర్చిపోతాం. ఈట్స్ టోటల్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. సో ఇక్కడ మనం ఏ విషయం గురించైనా చర్చించవచ్చు. అపార్ట్ ఫ్రమ్ యువర్ ప్రొఫెషన్ దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్. బికాస్ యాజ్ ఎ సైకాలజిస్ట్ ఇప్పటి వరకు 3 lakh స్టూడెంట్స్తో ప్రోగ్రామ్స్ చేశాను. ఇప్పటి వరకు 33,000 టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చాను. ఇప్పటి వరకు 19,000 పేరెంట్స్కి గైడెన్స్ ప్రోగ్రామ్స్ చేశాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దోర్నాల, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం, పెద్దారవీడు, పుల్లల చెరువు మండలాల్లో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చని కూటమి ప్రభుత్వం దిగిపోవాలంటూ నినాదాలు చేస్తూ ప్లే కార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ మేనిఫెస్టో ప్రతులను తగలబెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వైసీపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ తమ నిరసన కొనసాగించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలే. అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలను వెన్నుపోటు పొడిచినందుకు గాను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మన స్థానిక ఎమ్మెల్యే తాటిపల్లి చంద్రశేఖర్ సూచనతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. దీనికి ఇంత విజయవంతం చేసినటువంటి కార్యకర్తలకు ధన్యవాదాలు. మరొకసారి కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజలు గ్రహించి మరొకసారి
మోసపూరిత నాయకుల చేతుల్లో మోసపోవద్దని ప్రజలకు విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఒక్క హామీని కూడా నెరవేర్చిన ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు చీకొట్టే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఆ మేనిఫెస్టోను కూడా దానం చేయడం జరిగింది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హామీలు తొంగలో దొక్కి ప్రజలకు న్యాయం చేయకుండా, సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయకుండా ప్రజలందరికీ వెన్నుపోటు పడుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పడటం అనేది వెన్నతో పెట్టి విద్యగా తయారైంది. ఈ ప్రభుత్వానికి నిరసనగా మేమందరము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మరియు వాళ్ళు ఇచ్చిన బాండ్లను ఇక్కడ నిరసన కార్యక్రమం తగలబెట్టి ఆ ప్రభుత్వం ప్రతిఘటించి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా కైకలూరులోని సంత మార్కెట్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దోల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రతులను తగలబెట్టారు. ఈ సందర్భంగా దోల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అదేవిధంగా మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామని, 50 సంవత్సరాలు దాటిన పెద్దవారికి పెన్షన్ ఇస్తామని అధికారంలో వచ్చేందుకు ప్రకటించిన సూపర్ 6 హామీలు పూర్తిగా విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 20 లక్షల మందికి మేము ఇచ్చినటువంటి అమ్మఒడి, మీరు చెప్పేటువంటి తల్లికి వందనం కార్యక్రమంలో వాళ్ళ సున్నా గుర్తించారు. అంతేకాకుండా మరి ప్రతి ఏటా కూడా రైతులకు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తామని నమ్మపలికినటువంటి మీ ప్రభుత్వం 2 సంవత్సరాలు దాటితే వాటికి మీరు ఇచ్చింది 14,000 రూపాయలు మాత్రమే. ఇంకా 26,000 రూపాయలు బాకీ పెట్టారు. ఇలా ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే ప్రతి మహిళ కూడా చెప్పారు, జగనన్న పాలనలో 50 సంవత్సరాలు దాటిన మహిళలు 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తుంటే, ఆ కుటుంబానికి ఆసరాగా ఇంటి పెద్దగా ఆ మహిళకు ఇస్తుంటే మీరేం చెప్పారు? మాహే మాటలు చెప్పి ఇంట్లో ఉన్న 18 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచే 18 సంవత్సరాలు నిండితే చాలు, ఇంటిలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది కూడా 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున ఇస్తారని మీరు ఎంత మోసం చేశారు. ఈ రోజున 18, 36,000 రూపాయలు చొప్పున ఇంటిలో ఉన్న ప్రతి మహిళ కూడా వాటికి మీరు బాకీ పడ్డ సంగతి మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు 50 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి 50 సంవత్సరాలు వచ్చేపాటికే 60 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు వచ్చేపాటికే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు అందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మీరు చెప్పిన మాటలు మీరు ఎందుకు నిజం చేయలేకపోతున్నారు? మోసం కాదా? ఈ రోజుకి మరి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి మీరు ఈ 2 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇవ్వకపోతే ఎంత బాకీ పడ్డారు? మొదటి సంవత్సరానికి 48,000, రెండో సంవత్సరానికి 45,000, ఒక 96,000 రూపాయలు పెన్షన్ ఇస్తాన్న వాళ్ళకే మీరు బాకీ పడుతున్నారు. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటే అంత మోసపూరితమైనటువంటి పాలన జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. మేము అందుకే చెబుతున్నాం, చంద్రబాబు వెన్నుపోటు 2 ఏళ్ళు అనేటువంటి పేరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా సూట్ అయ్యేలాగా పెట్టారు. ఆ సూట్ అయ్యేలాగా పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజల తరపున మేము పోరాటం చేస్తాం, ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలయ్యేదాకా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తాం. దీంట్లో ఎలాంటి సందేహం లేదని కూడా మేము తెలియజేస్తున్నాం. జగనన్న పాలనలో ఎన్ని కార్యక్రమాలు ఇచ్చాం. జగనన్న నవరత్నాలని చెప్పి 21, 22 కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు అందిస్తే ప్రతి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు చేదోడుగా ఉండి ప్రజలను ఆదుకున్నటువంటి కార్యక్రమాలు. ఈ రోజున మీరు ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికల ముందు ఇచ్చేస్తారని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చేశారు కనుక చంద్రబాబు నాయుడు కూడా చేసేస్తాడని చెప్పి పాప ఆశపడి రోజు కైకలూరు నియోజకవర్గంలో ఇవాళ కైకలూరు హెడ్ క్వార్టర్లో కైకలూరు మండల స్థాయిలో ఈ రోజున కార్యక్రమం చేస్తున్నాం. అలాగే సాయంత్రం వచ్చేవాడికి ఈరోజు కలిదిండి సాయంత్రం 4 గంటలకు ఇదే చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా లింగపాలెం మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ రెహమాన్ ఎన్నికయ్యారు. లింగపాలెం మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులుగా ఎస్కే అబ్దుల్ రెహమాన్
మండల ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఎం రాజు, ఎంపీడీఓ కె వాణి ఆధ్వర్యంలో ఎంపీటీసీ సభ్యులు చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ కోఆప్షన్ సభ్యులు షేక్ కాకానికి నియామక పత్రాలు అందజేశారు. షేక్ అబ్దుల్ రహమాన్ నేను లింగపాలెం మండల పరిషత్ కోఆప్షన్ మెంబర్గా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయముగా నిర్వహించగలనని భగవంతుని పేరిట ప్రమాణము చేస్తున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా జోరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా చేపట్టిన జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గుడ్డెందొడ్డి జలాశయం సామర్థ్యాన్ని 11 లేదా 15 టీఎంసీలకు పెంచాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రతిపాదనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పంప్ హౌస్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు ముఖ్యమంత్రి జిల్లాకు అవసరమైన నీటి వనరుల సామర్థ్యం పెంపునకు ప్రతిపాదనలను వివరించారు. ముఖ్యంగా గూడెందొడ్డి ప్రాజెక్టుకు 15 టీఎంసీలకు పెంచడం, రేలంపాడు సీపేజీ సమస్యను పరిష్కరించి 4 టీఎంసీల నీటి స్టోరేజ్ నిల్వ చేసే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉందని, అలాగే మల్లమ్మకుంట భూసేకరణ పనులను చేపట్టాల్సి ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా దరూరు మండలంలోని గుడ్డెందొడ్డి రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద గురువారం సాయంత్రం 4:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితర నాయకులు బొకేలు, మొక్కలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం రోడ్డు మార్గంలో జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్టేజ్ 1 గొడ్డెందొడ్డి పంప్ హౌస్ వద్దకు చేరుకొని మంత్రులతో కలిసి జోగులాంబ గద్వాల జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులపై పీపీటీ ద్వారా సమీక్ష నిర్వహించారు. అంతకుముందు జిల్లా ప్రాజెక్టుల గురించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం తిరిగి వెళ్లే సమయంలో సీఎం కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు, మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ కరచాలనం చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కర్ణాటక మంత్రి బోసురాజు, గద్వాల అలంపూర్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, రాష్ట్ర వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, గొర్రెలు మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత, అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ సిఈ రహీముద్దీన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలు తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి నీరు అందుతుంది. సరైన సమయం దుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, నీటిపారుదల శాఖ మంత్రి గారికి, జిల్లా మంత్రులైన వాకి శ్రేయస్ గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, దామోదర రాజనరసింహ గారికి, మల్లు రవి గారికి విన్నవించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం స్పందించి గుడిదొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం పెంపుకై విచారణ పూర్తి చేసి ఈపీఆర్ తయారు చేయడానికి 16,500 కోట్లు వేలపాడు రిజర్వాయర్ చిత్తూరు జిల్లా పలమనేరులో రీల్స్ పిచ్చితో బైక్పై సర్కస్ విన్యాసాలు చేసిన 2 యువకులపై కేసు నమోదు చేసి 2 బైకులు సీజ్ చేశారు. బెంగళూరు చెన్నై జాతీయ రహదారి ఫ్లైఓవర్పై బైక్ రేసులు నిర్వహించారు. 2 బైకులపై వేలింగ్ చేస్తూ వీడియో షూట్ చేశారు. అతివేగంతో సింగిల్ వీల్ రైడింగ్తో వాహనాల చేసింగ్ విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువకుల చేష్టలతో భయపడిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. పలమనేరు పోలీసులు ఆకతాయిలను గుర్తించి కేసు నమోదు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూలాలను కూల్చేస్తున్నారు. దేశంలో ఆర్థిక సునామీ రాబోతుంది. రాహుల్ గాంధీ.
మిర్యాలగూడలో పెను విషాదం, సిలిండర్ పేలి 3 మృతి. హైదరాబాద్లో ఎబోలా కలకలం, మరో 2 గాంధీ ఆసుపత్రికి తరలింపు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.